ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసేసాయి. ఎన్డీఏ డెఫినెట్గా అధికారం చేపట్టబోతుందంటూ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్గా ఓపెన్గా చెప్పేసేసారు. 350 నుంచి 360 వరకు లోక్సభలో బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అందరూ కూడా శనివారం సాయంత్రం వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కంప్లీట్గా ఓపెన్గా సూటిగా చెప్పేశారు. కాబట్టి ఏంటి ఇక్కడి నుంచి మన మార్కెట్ల వేవ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ ఎస్పెషల్లీ జూన్ 4వ తారీఖున మెయిన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఏంటి అసలు ఆ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ నిఫ్టీ సెన్సెక్స్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఇక్కడి నుంచి? అన్నీ అనుకున్నట్టు ఫలితాలు అనేవి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే అనుకున్నట్టు వచ్చాయి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, అందరూ చెప్తుంది ఏంటంటే ఎన్డీఏకి 350 నుంచి 370 వరకు. బట్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ 4 ఎన్నికలు చూసుకుంటే 19లో కానీ 14లో కానీ అంతకుముందు 9లో కానీ 4 కానీ గెలిచే పార్టీకి ఎగ్జిట్ పోల్స్ మూమెంటం అంటే ఎటువైపు వెళ్తుందో డైరెక్షన్ ఇచ్చాయి. బట్ మ్యాగ్నిట్యూడ్ అంటారు, అంటే ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం యాక్చువల్లీ చెప్పిన దానికన్నా ఇంకా ముందుకే వెళ్ళాయి. లాస్ట్ ఇయర్ 19లో చూసుకుంటే బీజేపీకి 272 వరకు రావచ్చు అన్నారు. అది పోయి 303 దగ్గర ఆగింది. సో అనుకున్న దానికన్నా ఇంకా బాగానే వస్తుంది. అంటే సో ఈ లెక్కన రేపు ట్యూస్డే, రేపు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఫలితాలు వచ్చినప్పుడు ఈ 350 360 కాదు 400 వరకు వెళ్ళొచ్చు ఎన్డీఏ. ఎందుకంటే లాస్ట్ 4 ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెలిచే పార్టీ ఆగదనమాట. ఈవెన్ ఇందులోనే కాదు, మీరు కర్ణాటకలో మొన్న కాంగ్రెస్ చూసుకున్నా జస్ట్ సింపుల్ మెజారిటీ వస్తుంది అనుకున్నది, చివరికి యాక్చువల్లీ సింపుల్ మెజారిటీ క్రాస్ అయ్యి 60% సీట్ల వరకు వచ్చేసాయి. సో రేపు ఫలితాలు ఇంకా బెటర్ రాబోతున్నాయి. దెన్ కమింగ్ టు అనుకున్నట్టు వచ్చాయి కాబట్టి మనం ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ చూసాము. ఆల్రెడీ వండర్ఫుల్ నిఫ్టీ ఆల్రెడీ 600 పాయింట్ల గ్యాప్అప్తో పెరిగిపోయింది. ఇప్పుడు చూసుకున్న 23,000 ఏదైతే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కరెక్షన్ వచ్చిందంతా ఒక్క రోజులో అంత కవర్ అయిపోయింది. అండ్ ఇప్పటి నుంచి రేపు సాయంత్రానికి రిజల్ట్స్, ట్యూస్డే ఈవినింగ్కి రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి అంటే మనం ఈజీగా ఇంకొక 600-700 పాయింట్స్ ఈజీగా ఇమ్మీడియట్గా కవర్ అయ్యి రేపు కూడా ట్యూస్డే రోజు కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 3 to 6 months, బికాస్ అనుకున్నట్టు వచ్చాయి కాబట్టి రిజల్ట్స్, అంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది, అదే కంటిన్యూటీ రాబోతుంది కాబట్టి ఎటువంటి సర్ప్రైజెస్ లేవు. సర్ప్రైజ్ అనేది జనరల్గా మార్కెట్లకి భయం అనమాట. సో వచ్చేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సర్ప్రైజ్ వచ్చినప్పుడు మాత్రం కరెక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ సర్ప్రైజ్లు లేవు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కానీ ఈ యూఫోరియాతో ఏంటంటే చాలా కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్పిఐస్ ఎవరైతే ఆగున్నారో, ఎఫ్ఐఐస్ ఆగున్నారో వాళ్ళు అంటే ఏంటంటే ఫలితాలు ఎటువైపు వెళ్తాయో చూద్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చాలామంది. అంటే గట్టుపైన కూర్చొని ఉన్నారు డబ్బులు పెట్టుకుని. వాళ్ళందరూ దేన్నో నవ్వు ఏంటంటే ఎంటర్ అవ్వచ్చు మన మార్కెట్. ఏమంటారు, ఇప్పుడు సేమ్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, రెండోసారి తర్వాత మూడోసారి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వానికి మచ్ మోర్ ఎక్కువ నమ్మకం ఇచ్చి ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు అనమాట. సో బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకునే డిసిషన్స్ కూడా మార్కెట్ ఫ్రెండ్లీ డిసిషన్స్ స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు అంటే మీరు చూస్తే ఫార్మ్ పాలసీ కానీ చాలా పాలసీ డిసిషన్స్కి అగైనెస్ట్ జరిగినప్పుడు, అంటే ఇట్లాంటి చాలా మనం చూసాము ఢిల్లీలో ఏమంటారు వ్యవసాయ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాల్సి వచ్చింది. అట్లాంటివి రాకుండా, బికాజ్ మళ్ళీ ఇంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు ఎటువంటి డిసిషన్స్ అయినా ధైర్యంగా తీసుకునే అవకాశం కొత్త ప్రభుత్వానికి, మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి సో మార్కెట్ ఈ సంవత్సరం లాస్ట్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిస్థితి తీసుకుంటే నెక్స్ట్ 6 నెలలు, అంటే మనం ఇప్పుడు జూన్లో ఉన్నాము, December 31 వరకు మాత్రం మార్కెట్ ఒక 15-20% బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ కంపల్సరీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ పెరిగినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్, అంటే పెరగచ్చు. అండ్ కొన్ని సెక్టర్స్ ఏంటంటే ఈ ప్రభుత్వం ముందు నుంచి చెప్తూ వస్తుంది మేము డెవలప్మెంట్ ఫోకస్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్డ్ కాబట్టి అట్లాంటి సెక్టర్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేశాను. 20%, 25% హయ్యర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఒక మంచి పరిణామమే. ఎప్పుడైనా సరే మార్కెట్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఉన్న ప్రభుత్వం అండ్ పర్ఫామ్ చేస్తున్న ప్రభుత్వం, అదే పర్ఫామ్ చేయకపోతే
ఇంకో రకంగా ఉండేది. బట్ పర్ఫామ్ చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి సో అలాగే ఉండాలనుకుంటాం కాబట్టి. అండ్ ఓన్లీ మన ఒక్కరమే కాదు, ఈవెన్ లాట్ ఆఫ్ ఏమంటారు ఏజెన్సీస్ కూడా చూసుకుంటే, ఇది స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీస్ కూడా తీసుకుంటే గ్లోబల్వి, సిఎల్ఎస్ఏ లాంటివి, వాళ్ళు కూడా 330, 320 అనుకున్నారు ఎన్డీఏకి. బట్ అలాంటిది 350, 360 అంటున్నాం. సో మన ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు. సో మార్కెట్స్ రేపు కానీ ఈ వారం కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇండెక్స్ 24,000 ఈ వారంలో పక్కా మనం క్రాస్ అవ్వబోతున్నాము. అండ్ సర్ప్రైజ్ అంటే మళ్ళీ ఈవెన్ 25,000 టచ్ చేసినా కానీ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అనమాట ఇది నిఫ్టీ. అండ్ సో ఇట్స్ అ గుడ్ టైం. అండ్ ఈ యూఫోరియాతో ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ చాలా మంది వస్తారు మార్కెట్లోకి. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమవుతుందో, మార్కెట్ పెరుగుతుందో లేదో అనే భయం ఉన్న వాళ్ళు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అందరికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఎస్, అండ్ మెజారిటీ బాగా వస్తే ఇంకా ప్రభుత్వం పడిపోద్దని భయం లేదు. అండ్ స్టాండర్డ్ గవర్నమెంట్ ఉండబోతుంది. అండ్ బీజేపీ ఒక పార్టీ తనంతలు తనే మెజారిటీకి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరి అంటే కూటమిలో మాట విన్నా వినకున్నా కానీ సపోర్ట్ చేయకపోయినా ప్రభుత్వం స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇలా ఉండడం అనేది చాలా రేర్. మీరు ప్రపంచంలో ఇప్పుడు తీసుకుంటే అన్ని కంట్రీస్లో తీసుకుంటే 2 సార్లు గెలవడమే చాలా గొప్ప. అలాంటిది 2వ తర్వాత 3వ వచ్చింది చాలా కొద్ది మంది మాత్రమే వచ్చారు. వెదర్ టోనీ బ్లేయర్ కానీ మార్గరెట్ థాచర్ కానీ కొద్ది మంది మాత్రమే రాగలిగారు. వచ్చినప్పుడు కూడా తక్కువ మెజారిటీతో, అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా బోటాబోటీ దగ్గర మెజారిటీతో వచ్చారు. కానీ ఇలా రావడం అనేది ఇట్స్ ఏమంటారు మంచి సైన్. సో దీనివల్ల మార్కెట్కి అయితే చాలా బాగా ఉండబోతోంది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు తెలిసి, ఎవరైనా ట్రేడర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో నా క్లయింట్స్ కూడా. సో నిన్న నుంచి చూస్తూ ఉంటే అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా ఇంకా ఇన్వెస్ట్ చేస్తామని అడుగుతున్నారు కానీ ఎవరు భయపడట్లేదు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత అసలు మార్కెట్లు ఏ విధంగా దూసుకెళ్ళబోతున్నాయి, అదేవిధంగా జూన్ 4న వచ్చే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా మార్కెట్లు ఎంతవరకు తీసుకెళ్తాయి అంటే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.